రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జిల్లా నాయకులు పవర్ ఇదే మరి. కుంజా రామకృష్ణ బీజేపీ జిల్లా నాయకులు, కుంజా రామకృష్ణ మీసాల దుర్గారావు బీజేపీ జిల్లా నాయకులు. జిల్లా నాయకులు మణుగూరు, పినపాక మండలాల్లో పట్టా భూముల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మణుగూరు మండలంలోని ఏదైతే సాంబాయిగూడెం, చిక్కుడుగుంట ప్రాంతంలో ఉన్న 964, 941, అదేవిధంగా ఇంకా కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపు 3-4 లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమ పద్ధతుల్లో అనుమతులు తెచ్చుకున్నారు. ఒకవైపు ఆ యొక్క భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ దానికి కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి రివర్ బెడ్ ప్రాంతంలో పట్టాల అనుమతుల పేరిట అనుమతులు తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. కొంత తవ్వడం కూడా జరిగిపోయింది. దీనికి మణుగూరు రెవెన్యూ అధికారి ఎన్ఓసి ఇవ్వడం, అదేవిధంగా ఆ యొక్క సర్వేర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా దానికి సహకరించి ఏదైతే ఉన్న ప్రాంతం కాకుండా మరొక ప్రాంతం దాదాపు కిలోమీటర్ ప్రాంతంలో వేరే చోటకు తీసుకెళ్ళి ఎక్కడ ఇసుకుందో అక్కడ ఆ సర్వే నెంబర్ ఉన్నట్టుగా ఆ యొక్క భూమిని ఆ ఇసుకను చూపించి అక్కడ ఎన్ఓసి ఇవ్వడం, ఈ యొక్క జియో కోఆర్డినేట్స్ పెట్టి ఆ యొక్క ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు, టీజీఎండిసి, ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ అందరూ కుమ్మక్క అయిపోయి ఒకవైపు రైజింగ్ కాంట్రాక్టరు, ఈ రైతులు అందరూ కుమ్మక్కై పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి ఏదైతే రావాల్సిన ఆదాయాన్ని కనికొడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వీళ్ళ తవ్వకాల వల్ల ఆ ప్రాంతంలో ఉన్న రైతులు, వ్యవసాయం చేసుకునే రైతులు కూడా ఒకవైపు లంక భూములు ఏదైతే వ్యవసాయం చేసుకునే చిన్నకారు రైతులు కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ఈ మిషనరీస్ తోటి ఆ గోదావరిలో వీళ్ళు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ ఉంటే ఆ లంక భూములు కూలిపోయి అవి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా కూడా ఈరోజు వాళ్ళ జీవితాలు కూడా రోడ్డు పడ్డ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక విధాలుగా ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూ ఉంటే కూడా అధికార యంత్రాంగం ఎక్కడ నమ్మకం ఎత్తిన పరిస్థితిలో ఉంది. ఈరోజు దానిపైన జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర మైనింగ్ అండ్ జియాలజీ డైరెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే దిగివచ్చి ఈ యొక్క ఏదైతే అనుమతులు ఇచ్చిన అధికారులు ఉన్నారో ఈ అధికారుల పైన, ఆ యొక్క రైజింగ్ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క ఇసుక రాంపులన్నీ కూడా ఈ యొక్క అక్రమాల బారిన పడకుండా